ప్రకాశం జిల్లాలో ప్రకాశం పంతులు 148వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి సురేష్తో పాటు జిల్లా అధికారులు ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 148వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం భవనంలో మనం ఈ ఉత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఆయన జ్ఞాపకార్థం మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా మర్చిపోలేని విధంగా ఆయన స్వాతంత్రం తీసుకొచ్చేదానికి ఎంతో పోరాడిన వ్యక్తి ప్రకాశం పంతులు గారు. మరి అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు మరి ఆంధ్రప్రదేశ్కి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆయన ఎప్పుడు కూడా మర్చిపోకూడదని కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన చూపిన బాట నడవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఆయన పేరు మీద మరి దానికి సంబంధించి మా మంత్రి గారు కూడా ఉన్నారు. యూనివర్సిటీ కూడా ప్రకాశం పంతులు పేరు మీద ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం పేరు పెట్టేదానికి కూడా పెద్దలు నిర్ణయించడం జరిగింది.